ఇది కొత్త హైవే అనమాట. గొల్లపూడిలో రోడ్డు పూర్తయిపోయింది. హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ ట్రక్కుల. సరవణారు బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే నేను రాత్రి బయలుదేరాలి. ఇంకా పడుకుని పోయిన నీరసం వచ్చింది అనమాట. సమయం వచ్చేసి ఉదయం 5:30 అయింది. బయలుదేరదాం మెల్లగా విజయవాడకి. విజయవాడ అన్లోడ్. రాజమండ్రిలో బయలుదేరానండి ఉదయం 5ంటికి. ఇప్పుడు మల్లాయపేటలో టీ తాగుతున్నాం. దీని తర్వాత కాతేరు అనమాట. కాతేరు కొత్త బ్రిడ్జ్, 4వ బ్రిడ్జ్, లారీలు వెళ్ళే రోడ్డు. బ్రిడ్జ్ ఎంట్రన్స్ అనమాట. రాజమండ్రి కొవ్వూరు కలిపే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి సుమారు 4 కిలోమీటర్లు అండి. నది మీద 4 కిలోమీటర్లు అంటే చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. పొడవైన బ్రిడ్జ్. అలా ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇప్పుడు సమయం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడే తెల్లవారుతుంది అనమాట. చూసారు కదా గోదావరి నీళ్లు ఎంత పుష్కలంగా ఉన్నాయో. గోదావరి నీళ్ళు మాత్రం బాగున్నాయండి. నీళ్లు చాలా ఫుల్గా ఉన్నాయి. మైసూరు బజ్జీలు వేడివేడిగా వేస్తున్నారు. మన బండి బ్రేక్ అడిపోయింది. మనకి ఇష్టం అనమాట, తినేద్దాం మరి. ఇది వచ్చేసి నల్లజల్ల దగ్గరలో అనమాట. ఇంకా అలాగా రాజమండ్రి, కొవ్వూరు, దొమ్మేరు, దేవరపల్లి, గౌరీపట్నం, దేవరపల్లి అలా వస్తే నల్లజల్ల టోల్గేట్ దాటిన తర్వాత అలా విజయవాడ వస్తానండి. విజయవాడ వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. విజయవాడ వచ్చేసరికి 9:30 అయిందనమాట. ఆయిల్ కొట్టిస్తాను 150 లీటర్ల. బండి రివర్స్ గేర్ పడతలేదండి. అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మధ్యలో సేక్ వచ్చేసి సరిపోవట్లేదు అనమాట. బోనట్ తీసి ఇస్తానే కానీ అవ్వట్లేదు. ఇంక లాభం లేదని చెప్పేసి ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది. ఇంకెలానో చేయించుకోవాలని చెప్పేసాను. రాడ్ ఇప్పేశారు. రాడ్ల మధ్యలో ఫౌండరీకి తీసుకొచ్చాం. చిన్న పాట్ ఒకటి కొన్నాం. విజయవాడ ఆడుతున్నారనమాట అండి. ఇది అది ఫౌండరీకి చిన్నది చేస్తున్నారు. ఇటు రఫ్ చేసి మధ్యలో చిన్న పాట్ వేస్తారనమాట. లివరు ఇదే పోయిందనమాట. ఇది అరిగిపోయింది. ఇది కొత్తది వేస్తున్నారు. చేశారండి. వెల్డింగ్ పెట్టేశారు. ఇటుని విజయవాడ ఆడుతున్నారు అనమాట. 4వ క్రాస్ రోడ్డు అనుకుంటా. చేంజ్ చేసాం. మళ్ళీ షెడ్కి వెళ్ళిపోదాం. వెంకట ఇంజనీరింగ్ గేర్ రాడ్ వేస్తారులేండి. పూర్తయిపోయింది. ఇదనమాట మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసు, రవికరణ్ టైర్ టెక్. అలా బయలుదేరాం. ఇది హైదరాబాద్ రోడ్ అనమాట. రామవరపేట రింగ్ నుంచి లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్కి యూటర్న్ చేసుకుంటే హైదరాబాద్ రోడ్ ఇది. అలా చిన్న మరకెక్కి అలా డౌన్ దిగితే ఇది వచ్చేసి పాయకాపురం అనమాట అండి. పాయకాపురం అంటారు, పైపుల్ రోడ్ అంటారు. విజయవాడ మంచి ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. మధ్యాహ్నం టైం కదా, 2 అవుతుంది సమయం వచ్చేసి. ఇది రవీంద్ర సినిమాక్స్ అనమాట. పాయకాపురం రవీంద్ర మల్టీప్లెక్స్ పాయకాపురం సినిమా థియేటర్లో. అలా ఎదురుకు వచ్చేస్తే ఇదంతా పైపుల్ రోడ్ అంటారు అనమాట. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మన డ్రైవర్లకు ఒక శుభవార్త అండి. ఈ హైదరాబాద్ వెళ్ళే రోడ్లోకి వెళ్ళాలంటే మన వాళ్ళకి తెలుసు డ్రైవర్లకి, పైపులు ఫ్లాట్లోంచి వెళ్ళేవాళ్ళం కదా. ఫ్లాట్లోంచి వెళ్ళక్కర్లేదు. కొత్త రోడ్ అనమాట ఇది. గొల్లపూడికి కొత్త రోడ్డు 6 lanes పూర్తి అయిపోయింది. అంటే ఈ మొక్క విజయవాడ సిటీలోంచి
గొల్లపూడికి వెళ్ళడానికి రోడ్డు ఇంచుమించుగా పూర్తి అయిపోయింది. ఇలా చివరికి వచ్చేసాం. కంగారు పడక్కర్లేదు, ఇక్కడ రోడ్డు ఉండదేమో అనుకున్నాం, ఏం లేదు, ఉంది. మళ్ళీ అలా రైట్ సైడ్ తిరిగి అలా వెళ్ళిపోతే ఆ చిన్న మొక్క పూర్తి అవ్వలేదు, అందుకనే రోడ్లు పూర్తిగా బోర్డు అట్టలేదు. మనం మామూలుగా వస్తాం అనమాట. ఇది కిందకి మనం కింద దిగాలి, రైట్కి యూటర్న్ చేసుకుని. గొల్లపూడి హైదరాబాద్ రోడ్ అనమాట ఇది. ఇది ఒకటి సేఫ్టీ అండి. పైపుల రోడ్లో, గోతుల రోడ్లో వెళ్ళినప్పుడు మాత్రం ఫ్లాట్లోంచి పెద్ద పెద్ద గోతులు అనమాట. బండి తిరగపడిపోద్దేమో అన్న భయం వేసేది. నిజంగా భయపడతానే వచ్చాను, కానీ రోడ్డు పూర్తి అయిపోయింది. ఇది లక్కీ. కానీ కొత్త రోడ్డు అనమాట. చెన్నై కూడా వెళ్ళాల్సిన వాడు కూడా ఇలాగే వెళ్ళిపోవచ్చు. పూర్తి అవ్వలేదు రోడ్లు, ఏదో తెలిసిన వాళ్ళు వస్తారు అంతే. చూసారు కదా, రైట్కి విజయవాడ, లెఫ్ట్కి ఇబ్రహీంపట్నం. ఇప్పుడు ఇబ్రహీంపట్నం వెళ్ళాలన్నమాట మనం. ఇబ్రహీంపట్నం నుంచి ఒక 7 కిలోమీటర్లు అంతే వెళ్ళాలి. మొత్తం లెఫ్ట్ తిరిగిపోయింది, ఈ రోడ్లోకి వచ్చేసాం. చాలా ఫ్రీగా వచ్చేసాం. పెద్ద పెద్ద గోతులన్నీ తప్పించేసుకున్నాం. అదృష్టం ఇదనమాట. కేతనకొండ అలాగా ఇబ్రహీంపట్నం అటు రోడ్డు వస్తే అది దాటిన తర్వాత జూపూడి, అలా ఇంకో 2 ఊర్లు వస్తాయి. దాటిన తర్వాత కేతనకొండ అనమాట. ఊరి పేరు వచ్చేసి జూపూడి, మూలపాడు. ఇది దాటిన తర్వాత ఇదే కాట. ఇది లోపల అనమాట. వర్షం వచ్చింది కదా, మొత్తం బురద బురదగా ఉందన్నమాట. ఇదండి మొత్తం ప్లైవుడ్ తయారీ ఫ్యాక్టరీ అనమాట. ఇది మొత్తం అన్ని రకాల కర్రలు వచ్చినాయి ఇక్కడికి. ఇది రెడీ చేసినాయి, వచ్చినాయి, స్టార్ట్ చేశారని మంది దింపేస్తున్నారు. వచ్చిందే 4:30కి వచ్చాను, 5:30 స్టార్ట్ చేశారు. అయిపోద్దులేండి అన్లోడ్. అవుద్దా అవదని డౌట్స్ వచ్చి వచ్చేసరికి సాయంత్రం 4 అయిందనమాట. స్టార్ట్ చేశారు. అయిపోవచ్చు, ఒక 7-8 అవ్వచ్చు, చూద్దాం. సమయం వచ్చేసి 8 అయిందండి. అన్లోడింగ్ అయిపోయింది లక్కీగాని. ఎంతో కష్టపడి తొందరగా నిద్రమానుకుని ఉదయం వచ్చినా ఒక్కొక్కసారి అవ్వదు. ఒకసారి ఆడతా పాడతా వచ్చినా ఇలా అయిపోద్ది అనమాట అప్పుడప్పుడు. ఓనర్ గారు ఫోన్ చేశాను, చెప్తాను లోడింగ్కి. ప్రస్తుతానికి ఈరోజు సమాప్తం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గురువారం, డేట్ వచ్చేసి 27. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇబ్రహీంపట్నం అడ్ రోడ్డు, విజయవాడ. అది దాటి హైదరాబాద్ రోడ్లో ఒక 7 కిలోమీటర్లు వచ్చానమాట. ఊరి పేరు వచ్చేసి కేతనకొండ. నేను అన్లోడ్ అయింది కదా, ఇక్కడ రోడ్డు మీద పడుకున్నాను. హైవే పక్కనే రోడ్డు మీద పడుకున్నాను అనమాట బండిలో. నైట్ లోడింగ్ ఏం చెప్పలేదు. మరి కేతనకొండ ఆ ఊరు తగ్గట్టే చుట్టూ కొండలు ఉన్నాయండి. మైనింగ్ జరుగుతుంది, ఉంది, కొండలు తవ్వేస్తున్నారు. ఇదనమాట. చల్లగా ఉంది వాతావరణం, చినుకులు పడ్డాయి రాత్రి అంతా. ఇప్పుడు కూడా అలా పడుతూనే ఉంది. ఇదిగో మన బండి ఎక్కడనమాట, పక్కన రోడ్డు పక్కన ఎట్టి పడుకున్నాం. లోడింగ్ ఏం లేదు, వర్షం వచ్చింది. నైట్ అంతా వర్షం వస్తానుంది. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి అనమాట. చూద్దాం మరి, వర్షం కదా, లోడింగ్ ఉంటుందో లేదో. మళ్ళీ మన రోజు టీతో మొదలైంది. టీ తాగేసి అలా వెళ్ళి వచ్చేసి పందుపూలతో వేపలు దొరికింది, వేపలతో పందుపూలు చేస్తాం. వేడి వేడి బజ్జీ వేసారు, పునుకు తినేద్దాం. ఈరోజు తెలగపిండి ఎండ్రాయిల కూర అనమాట అండి. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండ్రాయిలు కొన్ని అన్నీ నీటిలో వేసేయాలి. నీటిలో వేసి బాగా మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు, 2 చెంచాలు ఉప్పు, 4 చెంచాలు కారం. ఇది వెరైటీ కూర అండి. మీరు ఎక్కడ, చాలామందికి తెలీదు తెలగపిండి ఎండ్రాయిలు ఉంటుందని. తెలగపిండి ఏంటంటే నువ్వుల నూనె నుంచి వచ్చే వేస్ట్ తెలగపిండి అనమాట. పాతకాలపు ఫుడ్.
ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో తినట్లేదు. ఒకవేళ ఎవరన్నా తింటారు అంటే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కూడా తింటారంటే తెలుసో లేదో కూడా చెప్పండి. ఇదండి తెలగపిండి 20 రూపాయల ప్యాకెట్. సింపుల్గా సగం చేసాం, సరిపోయింది మనకి. సగమే అంటే 10 రూపాయలు ఎండ్రాయిల్, 10 రూపాయలు తెలగపిండి, 5 రూపాయలు ఎండ్రాయిల్తో అయిపోయింది అనమాట ఈరోజు. ఎండ్రాయిలు ఒక 20 రూపాయలు కొన్నాం కదా మొన్న ఒరిస్సాలో, కొన్నాయని. తెలగపిండి రెడీ అయిపోయిందండి. తర్వాత నీటిలో అలా వేసి అలా చేయాలన్నమాట. తర్వాత తాలింపు వేయాలి. నూనె వేసి మళ్ళీ ఎండ్రాయిలు ఆ నీటిలో కొన్ని వేసాం ఫస్ట్, ఇందులో కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత తాలింపులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు సరిపడినంత తీసుకుని అంతే అండి. ఇది ఇందులో మిక్స్ చేసేయడమే కూర. తెలగపిండి ఎండ్రాయిల కూర. ఎవరన్నా తింటే చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. మనం ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా వీడియో చేసి పెడతానండి. ప్రస్తుతానికి మాత్రం స్పీడ్గా చూద్దాం. వంటలో చాలా బాగుంటాయి మన వంటలో. తినేద్దాం మరి. అయిపోయింది, 2 అయింది ఈ టైము తినేసరికి. ఒక్క తినడం అనమాట. అంత ఒంటరి పోరాటం మంది. సాయంత్రం చెప్పారనమాట అండి లోడింగ్కి వెళ్ళమని. ఇది వచ్చేసి కేసర టోల్గేట్ అనమాట. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దాటి ఫస్ట్ టోల్గేట్ అనమాట. ఇది కేసర టోల్గేట్ అంటారు. ఊరి పేరు కేసర. పక్కనే ఊరు పక్కన ఉంటుంది అనమాట. షాపులు, టీ షాపులు అన్నీ అడవుడుగా ఉంటాయి. అలా ఇంకొక 20 కిలోమీటర్లు వస్తే, 30 కిలోమీటర్లు వస్తే ఇది చిలకల్లు టోల్గేట్ అనమాట. ఇది అంటే మన ఆంధ్రాకి లాస్ట్ టోల్గేట్ చిలకల్లు టోల్గేట్. ఇది దాటి ఇంకొక 10-15 కిలోమీటర్లు వెళ్తే మన ఆంధ్ర అయిపోద్ది అనమాట. చిలకల్లు తర్వాత జగ్గయ్యపేట తర్వాత షేర్ మొహమ్మద్పేట, అలా చిన్న ఊరు దాటితే ఇంక బార్డర్. ఇంకా తర్వాత ఇంకా కోదాడ అనమాట. కోదాడ అంటే ఇంకా తెలంగాణ. ఇది చిలకల టోల్గేట్ అనమాట అండి. పెద్ద టోల్గేట్. చుట్టూ ఏముండదు, కుట్లు ఉండవు, ఇల్లు ఉండవు, ఏముండవు. ఆ కేసర టోల్గేట్ దగ్గర అయితే మొత్తం ఉంటాయి. ఊరు పక్కన ఉంటుంది అనమాట. ఇక్కడ ఊరు దూరంగా ఉంటుంది, ఊరే ఉండదు. ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సర్వీసింగ్ చేయించాలండి మన బండి. మొన్న సున్నం వేసుకెళ్ళాం కదా, ఇప్పుడు వర్షం వచ్చింది కదా, మొత్తం ఉప్మా అయిపోయింది అనమాట. అందుకని సర్వీసింగ్కి వెళ్తున్నాం. ఇది జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట వెళ్తున్నాం అనమాట. చిలక నుంచి జగ్గయ్యపేట జస్ట్ 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. మా పాత కంపెనీ జీవీకే కంపెనీ, సాయిబాబా ట్రాన్స్పోర్ట్ అండి. దాని మీద 3 సంవత్సరాలు చేశాను. వాళ్ళు మా పాత కంపెనీని చూసాం. ఇంకా ఆ బండి పసుపు బోర్డు మీద చేశాను అనమాట. సర్వీసింగ్కి వచ్చామండి. సర్వీసింగ్ చేయించేద్దాం. వెనకాల బాడీ ఒకటే, మొత్తం కాదు, బాడీ ఒకటే సర్వీసింగ్ చేసాం. అసలు అది పోవట్లేదు అనమాట. సున్నం గడ్డ కట్టేసి అసలు వదలట్లేదు. దీంతోనే చాలా టైం పట్టిందనమాట. మొత్తం సర్వీసింగ్ చేసాం. బద్దగించాం అనుకోండి, మళ్ళీ టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, 6-6:30 అయిపోతుంది. మళ్ళీ ఇంకెక్కడ ఏమి ఉండదు. ఈ ఎదరికి జగ్గయ్యపేట నుంచి ఇక్కడ ఫుడ్ ప్లాజా, టీ చాలా బాగుంటుంది. వెంకట సాయి ఫుడ్ ప్లాజా అని ఉంటుంది. మనకి రోడ్లో తిరిగి వాళ్ళం కదా, బాగా అలవాటు అనమాట. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చానండి. సిమెంట్ లోడింగ్కి వచ్చాం అనమాట. దేవో రాలేదంట. ఇప్పుడు అవదు లోడింగ్, ఉదయం అనుకుంటున్నాను. సరే అండి, సమయం వచ్చేసి 11 అవుతుంది. మరి ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.